ప్రియ యేసుక్రీస్తు వారి ఉచితమైన కృపలో మీ అందరికి కూడా వందన శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి నిన్నటి కాల సమయంలో జరిగినటువంటి నేపాల్ టిబెట్ అనేటువంటి ప్రాంతంలో చాలా ఉగ్రత, దేవుని యొక్క రాకడకు సిద్ధముగా అక్కడ సూచనలు కనపడుతూ ఉన్నాయని నేనైతే అనుకుంటూ ఉన్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, అక్కడ చూడండి ఒక్కసారిగా ఎలాంటి పరిస్థితిని అక్కడ ఉన్నటువంటి ప్రజలు చూడాల్సి వచ్చిందో. అక్కడ భారతీయులు కూడా ఇంచుమించు 150 మంది చనిపోయినట్టుగా మనకి అందరికీ కూడా తెలుస్తూ ఉంది. అక్కడ ఎందుకు అలా జరిగిందంటే హిమాలయాస్ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఒక చిన్న మంచు కొండ విరిగిపడి అకస్మాత్తుగా వారి యొక్క నేపాల్ మీదకి రావడం జరిగింది. వరద బీభత్సం వారి మీదకి వచ్చి అనేకమైనటువంటి ప్రాణ నష్టం జరిగింది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా అనేక మంది సేవకులు ఉన్నారు, అలాగే సువార్థికులు ఉన్నారు. మరి అలాంటి సువార్త అందనటువంటి ప్రాంతానికి వెళ్లి సువార్త ప్రకటించినటువంటి వీరు ఇంకా ఎందుకు అలాగా మరి మౌనంగా ఉంటున్నారు నాకైతే అర్థం కావడం లేదు. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది సేవకులు, ఘనము కలిగిన వారు అనేక మంది ఉన్నారు. అలాంటి దేవులు తెలియనటువంటి ప్రజల దగ్గరికి వెళ్లి సువార్త ప్రకటిస్తే ఆ ఆత్మలు కూడా రక్షించబడతాయని నేను అనుకుంటున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, చూడండి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో నిన్న జరిగినటువంటి సంఘటనలలో అక్కడ శవాలను చూడండి ఏ రీతిగా ఏరుతూ ఉన్నారు. అక్కడ వారి యొక్క శవాలను కూడా గుర్తించలేనటువంటి పరిస్థితి అక్కడ నెలకొల్పుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకసారి ఆలోచించండి. అపోస్తలుడైన పౌలు గారు అంటూ ఉన్నాడు, అయ్యో నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అని అంటున్నాడు. కానీ మానవుడు తన యొక్క సంఘాలను కట్టుకుని, లేదా సేవకులు తన సంఘాలను కట్టుకుని అక్కడితోనే తన సేవ పరిచారు అనుకుంటున్నారు. కానీ అదిగో ఆ నేపాల్ ప్రాంతంలో అనేక మంది తీవ్ర నష్టాన్ని ఎన్నుకున్నారు. ఒకవేళ దేవుని మాటలు వారికి అందించలేక ఇలా ఆగిపోయిందేమో. ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని జనాంగమా, ఇప్పటికైనా మేలుకోండి. సువార్థికులారా, సేవకు చేస్తున్నటువంటి సేవకులారా, మీ అందరికీ నా ఒకే ఒక్క విన్నపం ఏమిటనంటే, ఇంకా అనేక మంది ప్రజలకి అనేకమైనటువంటి దేవుని మాటలు అందలేక వారు రక్షణలో ఉండాల్సినటువంటి వారు మరి నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోతున్నారు. ప్రియమైన దేవుని పిల్లారా, మీ అందరినీ కోరుకునేది ఒకే ఒకటి, సువార్త చేయాలనుకున్న వారు సువార్త మరింకను విజృంభించులాగా సహాయం చేయండి. అలాగే ఆ నేపాల్లో జరిగినటువంటి సంఘటన గురించి, వారి యొక్క కుటుంబాల గురించి ప్రతి ఒక్క సేవకుడు కూడా ప్రార్థించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రక్షణ ఉచిత సువార్త పరిచర్య మరి వీక్షకులు అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.